హృదయపూర్వక స్వాగత నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన మధ్యలో ఉన్నవారు ఈ మీడియా సమావేశం తీసుకునేవారు గౌరవ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత అభ్యర్థి గౌరవనీయులు శ్రీ అరవింద్ ధర్మపురి గారు, వారి పక్కన అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ధర్పాల్ సోదరానంద గారు, వారి పక్కన నా పేరు న్యాలం రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, నా పక్కన జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర మీడియా ఉండమను రెడ్డి గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రవళిక గారు, ఎర్రం సుధీర్ గారు, మిగతా నాయకులకు కార్యకర్తలందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ దయచేసి నమస్కారం. ఇవాళ స్పెసిఫిక్గా ఈ ఒకటే సబ్జెక్టు ప్రెస్ మీట్ తర్వాత కూడా ఈ సబ్జెక్ట్కి సంబంధించే క్వశ్చన్స్ అడగాల్సిందిగా నా రిక్వెస్టు. వేరే క్వశ్చన్స్ మేము తీసుకోము. పోయినసారి ఎంపీగా ఎన్నికైనాక అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. కేంద్రీయ విద్యాలయాలు కానీ, హైవేలు కానీ, రైల్వేస్ కానీ, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కానీ, రైల్వే లైన్స్, ఆధార్ రెక్టిఫికేషన్ సెంటర్స్. కానీ ఒక హిస్టారికల్ అచీవ్మెంటు మనకి నేషనల్ టర్మరిక్ బోర్డ్ అండ్ మనకి టర్మరిక్ ప్రైజెస్కి మార్కెటింగ్ స్ట్రీమ్లైన్ చేసుకొని ప్రైజెస్ పెరగడానికి చేసిన కృషి. సో ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఉండొచ్చు, ఇండివిజువల్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ యాజ్ ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఇక్కడ నేను పర్టికులర్గా ఫోకస్ చేసేది, లాస్ట్ టైం టర్మరిక్ బోర్డ్ ఎట్లయితే నేను ప్రామిస్ చేశానో, ఈసారి నేను ఎక్కువ ఫోకస్ చేసి నేను టార్గెట్ తోటి పనిచేయబడుతున్న హైలైట్స్ మాత్రమే ఇది నేను మీకు ఇస్తున్నా కాబట్టి, ప్రజల ముందర ఉంచుతున్నా కాబట్టి వేరే చేయమనేం కాదు. బట్ ఫోకస్ ఆన్ దిస్ విల్ బి మోర్. అందులో పర్టికులర్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మ్యాక్సిమం ఫోకస్ ఉంటుంది. సో ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాము, ప్లస్ ఇండివిజువల్స్కి కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వము చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపుతున్నది. చాలామందికి, కొంచెం రాష్ట్రంలో లక్షలాది మందికి రేషన్ కార్డ్స్ అన్ని రేషన్ కార్డుతో లింక్ అయి ఉంటాయి. చాలా స్కీమ్స్, ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్. అదొక్కటి కూడా మేము యాడ్ చేయడం జరిగింది. బీడీ కార్మికులకి ఇదివరకు అమిత్ షా గారు చెప్పినట్టు 2 సార్లు చెప్పినారు, ఆయన అసెంబ్లీలో చెప్పారు, మొన్న 5వ తారీఖు వచ్చినప్పుడు మళ్ళీ కమిట్ చేసినారు. బీడీ కార్మికులకి వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళకు ఒక స్పెషాలిటీ హాస్పిటల్, అది ప్లస్ లేడీస్ అందరికీ ఇల్లు నడిపే వాళ్ళే కాబట్టి ఈ రేషన్ కార్డులు పెండింగ్ ఉండకూడదు. బికాస్ చాలా స్కీమ్స్ రేషన్ రాకపోవడమే కాదు, వేరే స్కీమ్స్ కూడా దాంతో లింక్ అయ్యి ఉన్నాయి. అవి కాకుండా ఏ రకంగా వేలాది సంఖ్యలో మేము ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఈసారి దృష్టి సారిస్తాము ఈ నెక్స్ట్ 5 years అన్న ఒక విజన్ డాక్యుమెంటు మీ ముందర ఇవాళ ఉంచడం జరుగుతుంది. దిస్ విల్ బి మై ప్రైమరీ ఆబ్జెక్టివ్ అదర్ దెన్ రొటీన్ డెవలప్మెంట్స్. సో ఇది మీకు చూపెట్టాను, అందరు చూపెట్టాను. ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, దీని ద్వారా ఇదొక కాంప్రిహెన్సివ్ ఇండస్ట్రీస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఫార్మర్ వెల్ఫేర్ కూడా అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ మేజర్ సెంటర్ ద్వారా గల్ఫ్ వలసలు తగ్గుతాయి, తగ్గుముఖం పడతాయి.
కాబట్టి ఒక కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఇది, విచ్ విల్ ఆల్సో కేటర్ టు ఫార్మర్ వెల్ఫేర్. గల్ఫ్ మైగ్రేషన్ తగ్గుతుంది, ప్లస్ బేసిక్స్, రేషన్ కార్డ్ లాంటివి బేసిక్స్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆపటం తప్పు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి, ఏ రకమైన ఒత్తిడైనా సరే తీసుకొచ్చి ప్రతి మహిళకి, అర్హులైన ప్రతి మహిళకి, ప్రతి ఇంటికి రేషన్ కార్డు వచ్చేయాలి. ఇట్ ఈస్ వెరీ షేమ్ఫుల్ దట్ గవర్నమెంట్స్ రేషన్ కార్డులు ఆపుతున్నాయి, హైలీ షేమ్ఫుల్. ప్లస్ ఒక స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ బీడీ వర్కర్స్. పసుపు బోర్డు మీద అయితే ఏ రకంగా ఫోకస్ చేసినామో ఈసారి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఫోకస్ చేస్తాము. ఏ రకంగా చేస్తామో, ఎట్లా చేస్తామో, మన ప్రాంతంలో స్కోప్ దేనికి ఎక్కువ ఉన్నదో మేజర్ దీంట్లో ఉంది. అండ్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రూల్డ్ స్టేట్స్లో ఇవేం పెద్ద సర్ప్రైజింగ్ కాదు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు గుజరాత్ మోడల్ గురించి మాట్లాడినారు. సో ఇదొక ప్రణాళిక, గుజరాత్ మోడల్. వాళ్ళు కోఆపరేట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. చేయకపోయినా చేపించుకునే కార్యక్రమం చేస్తాం. బట్ వీ విల్ హ్యావ్ టు అచీవ్. ఇప్పుడు ఈ దేశంలో 4 కోట్ల ఇండ్లు కట్టి గృహప్రవేశాలు అయిపోయాక తెలంగాణలో ఒక ఇల్లు కూడా గృహప్రవేశం కాకపోవడం సిగ్గుచేటు. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటే. ఇంతకుముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికైతే వాళ్ళది పర్మనెంట్ భూస్థాపితం అయిపోయింది వాళ్ళ పార్టీ. అది మళ్ళీ రివైవ్ కూడా కాదు. అది 4 కోట్లు ఫస్ట్ టార్గెట్. మోడీ గారు ఆవాస్ యోజన పెట్టినప్పుడు 5 కోట్ల ఇల్లు కడతామని. సింపుల్గా 5 కోట్ల ఇల్లు అంటే 543 పార్లమెంట్లో 90,000కు పైన ఒక పార్లమెంట్లో రావాలా. సుమారు 15,000 ఇల్లు ఒక అసెంబ్లీకి రావాలా. అనేక రాష్ట్రాలలో వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా 3 కోట్లు పెంచి 4 కోట్లు దాటింది. 3 కోట్లు పెంచి సుమారు 7 నుంచి 8 కోట్ల వరకు ఈ టర్మ్లో ఆయన కంప్లీట్ చేస్తారు. ఇంకా మనకు 60% పెరుగుతున్నది. అంటే పార్లమెంట్కి సుమారు ఇంకొక 50,000-55,000 ఇల్లు పెరుగుతాయి. అంటే 1,40,000, 1.5 lakh ఇల్లు కట్టుకోవచ్చు ఒక పార్లమెంట్లో. 20,000 పైన ఒక అసెంబ్లీలో కడతాము. సో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలకు కూరుకుపోయి కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకపోవడము, ఇది నిజంగా కూడా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు వీళ్ళు, ఈ రీజనల్ పార్టీలు, ఈ ఫ్యామిలీ పార్టీలు. నేను అందుకనే పదే పదే చెప్తున్నా, వీళ్ళు ప్రామిసులు చేస్తారు, గద్దెనెక్కుతారు, ప్రామిసులు పక్కన పడేస్తారు. సో వాటికి జవాబుదారీతనం ఉండాలి. అరవింద్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది, నేనేం పడిపోతుంది అంటలేను, పడిపోవాలని కూడా కోరుకుంటలేను. ప్రజలకు మోసం చేస్తే వాళ్ళ ఉసురు తగిలితే పడిపోతుంది. ఇల్లు కట్టియ్యరు, పెన్షన్ ఇయ్యరు, రేషన్ కార్డు ఇయ్యరు. అరే రేషన్ ఆపుతారా అనే ఎవరన్నా? మీరు వేసిన అబద్ధపు వాగ్దానాలు పక్కకు పెట్టుంది, రేషన్ ఆపుతారా? ఆరోగ్య బీమా ఆపుతారా? ఇల్లు ఆపుతారా? ఇక మీరు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు రావాలి? మీకు విజన్ లేదు, మను లేదు, మీ నాయకులకి బుర్ర లేదు. మీ నాయకులు అంటే మా రేవంత్ ఫీల్ కాగలడు. నేను రాహుల్ని అంటున్నా, నా మిత్రుడు రేవంత్ని అంటలేను. అది ఒక ఫోకస్ లేదు, ఒక శ్రద్ధ లేదు, ప్రజలంటే ఒక డెడికేషన్ లేదు. ఇల్లు ఆపుతారు, రేషన్ ఆపుతారు, రోటీ కపడా మకాన్ 3 ఆపుతారు. ఇక దేనికైనా గవర్నమెంట్ నాకు అర్థం కాదు. మళ్ళా గరీబీ ఆట పడుతుంది కాంగ్రెస్. సో దిస్ ఈజ్ మై పర్సనల్ కమిట్మెంట్ వేర్ ఐ విల్ ఫోకస్ మోర్ అదర్ దెన్ routine development.
ఫోకస్డ్ ఏరియా, రొటీన్ డెవలప్మెంటు కంటిన్యూస్గా ఉంటుంది. పసుపు రైతులకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లా చూపించినామో ఎన్ఆర్ఐ సోదరులకు కూడా వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వాపస్ రావడానికి కృషి ఈ 5 సంవత్సరాలు మేము చేస్తాం. త్రూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. And for ladies also, basic amenities, health and ration cards are basics. It's seriously shameful, state government. Okay, na? Any questions? Thank you.